సమాధి అనేది. హాయ్ ఫ్రెండ్స్, వచ్చాము జింకలు తింటున్నాం. జింకలా కొడతారు. హాయ్ గాయ్స్, అందరికీ అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ బైక్ విత్ నేచర్. చాలా రోజులు అయిపోయింది మన వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న కారణం ఏమంటే మనకు ప్రతి ఇయర్ వచ్చి మనకు మొహరం పండుగ అనేది వస్తుంది. ఇప్పుడు షూట్ చేస్తూ ఉండేది కూడా 6 జూన్ 2025 అన్నమాట. ఇప్పుడు ప్రతి సంవత్సరం మన ఫ్యామిలీ అనేది కలిసి నెల్లూరుకి అనేది పోతాం. మీకు ఐడియా ఉంటుంది, ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ అనేసి నెల్లూరులో చాలా పెద్దగా సెలబ్రేషన్ అనేది చేస్తారు. ఇప్పుడు ఆ పండగకే మనం వెళ్తున్నాము. ఈ వీడియో కూడా మనకు ఒక 2-3 పార్ట్లుగా వస్తాయి. మీరు చూసి మనకు సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకో విషయం అంటే మెయిన్ థింగ్, మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే మర్చిపోతారు. అందుకోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగానే చెప్తున్నాను. ఫస్ట్ ఈ వీడియో అనేది లైక్ చేసుకోండి, దాని తర్వాత ఫుల్ లెంత్ వీడియో చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే మనకు వెహికల్ రావాల్సి ఉంది. వెహికల్ వస్తే ఇంకా లగేజ్ అనేది ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరాలా. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రెడీ అయిపోయినారు. ఇంకా జర్నీలో ముందుకు పోతా ఉంటే మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినారు, మనకు రిలేటివ్స్ ఎవరు బయలుదేరుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయం అనేది జర్నీలో మాట్లాడుకుందాం, ఓకేనా? A few minutes later. अले रे बच्चे, रे हबीब के बच्चा। देखो अंकुल. హాయ్ గాయ్స్, ఈయన మా అంకుల్, మా అన్న. ఇంకా బయలుదేరాలి ఇక్కడి నుంచి. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? క్యా అంకుల్? బా నిజామా? ఇదంతా మా ఫ్యామిలీ సారీ ఉంటే మా ఫ్యామిలీతో టూర్కి వస్తూ ఉంటా కదా బాబా. బుద్ధి ఉండి కాదు, బుద్ధి లేక. యాక్చువల్లీ మనం వచ్చింది వేనాడు దర్గాకి అన్నమాట. అంటే దారి మధ్యలో మనకు కొంచెం దూరం పోతే శ్రీహరికోట కూడా వస్తుంది. అంటే మీకు శ్రీహరికోట అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 ఇక్కడే లాంచ్ అనేది జరిగింది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనిపిస్తుంది. అంటే మనకు ఇప్పుడు లోపలికి అంతే అలో లేదు, అందుకోసం బయట నుంచి వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ఇక్కడే కొంచెం ఫ్రీగా తిరుక్కొని దాని తర్వాత వచ్చి కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత మనము వేనాడు దర్గాకి అయితే అక్కడికైతే బయలుదేరదాము. ఇప్పుడైతే అక్కడి నుంచి బయలుదేరినాం కదా మార్నింగు. మధ్యలో ఒక గుడి ఉంటే అక్కడ గుడి కాడే లంచ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరేసినాము. మధ్యలో ఉంటాయి కదా టీలు, కాఫీలు, జ్యూస్లు అలాంటివి, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి శ్రీహరికోటలో ఉన్నాం మనము. ఇప్పుడు క్లారిటీ అయితే కొంచెం డల్గానే అనిపిస్తుంది. మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తాను చూడండి, అదే శ్రీహరికోట ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఎంట్రన్స్ కనిపిస్తుంది చూడండి, అదే మనకు శ్రీహరికోట ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి అలో లేదు. అంటే ఆధార్ కార్డు అడుగుతున్నారు, ఆధార్ కార్డు ఇస్తే పంపిస్తారో లేదు తెలీదు.
కానీ నేను వీడియో అనేది ఇక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే అంతా తిరుగుదాము, ఏముంది ఎట్లుంది ప్లేస్ అంటే ఒక పార్క్ టైప్ ఉంది. ఇంకా లోపల ఇంకా అలో లేదు కాబట్టి ఇంకా బయట నుంచే వీడియో అనేది తీసుకోవాలా. బా ఇక్కడ లొకేషన్ అయితే మీ అబ్బా ఆసంగా ఉంది. అంటే ఇది వే అన్నమాట, మామూలుగా నడచడానికి ఒక పార్క్ టైప్ ఉంది. మీరు ఇక్కడ వెనకాల చూసుకుంటే చూడండి, ఇదంతా లాంగ్ వే అన్నమాట. ఇది కూడా శ్రీహరికోటలోనే. ఇది పక్కన చెట్లంతా నాటి చాలా డెకరేట్గా మనకు అరేంజ్ అనేది చేసినారు ఇక్కడ. ఇక్కడి నుంచి మనకు ఎంట్రన్స్ నుంచి అంటే మళ్ళీ బయట గేట్ వరకు ఇదంతా ఉంది మనకు. ఈ మాదిరిగానే వే అనేది ఉంది. చుట్టూ మనకు చెట్లు ఉండి కొంచెం ప్రశాంతంగా ఇంకా చల్లగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నంతసేపు. అందుకోసమే ఇక్కడ దర్గాకి పోయే ముందే ఇక్కడే వచ్చి ఇక్కడే కొంచెం సేద తీరి మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళీ వేనాడు దర్గాకి అనేది బయలుదేరుతాము. ఇంకా మన ఫ్రెండ్స్ అబ్బా ఇక్కడ చూడండి మీరు బ్యాక్గ్రౌండ్స్లో అబ్బా గ్రీనరీ ఎట్లా మీకు వెనకాల ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంటుంది. అక్కడికి పదాం ఇప్పుడు మనం. ఇప్పుడైతే ఫోటోలు తీసుకుందామనేసి మిగతా మా ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు తీసుకుంటున్నాం. మనం కూడా పదాము. అక్కడ గ్రీనరీకి అంటే అలో లేదు అనుకుంటా, బయట నుంచే వీడియోని తీసుకుందాం వీటికి. మొత్తానికైతే వేనాడు దర్గాకి అనేది రీచ్ అయిపోయినాము. ఇక్కడ ఒకసారి మీరు వెనకాల చూడండి, ఒకసారి లొకేషన్ అనేది సూపర్గా ఉంది. అంటే అక్కడక్కడ చెట్లు మధ్యలో ఇసుక అంటే ఎడారి టైప్ ఉంది. ఇప్పుడు అంటే ఇది చూడడానికి బాగానే ఉంది కానీ ఇక్కడ చేసే పనులు కొంచెం చెప్పలేము, అది మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మా అన్న ఉన్నాడు, అంటే మా కజిన్. ఇప్పుడు మీకు పరిచయం చేస్తాడు ఎవరైనా. बोला जवीज का क्या बोला सा हाय फ्रेंड्स का तो बोला नहीं హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, నీ పేరేంది? నా పేరు నిజాము. ఏం పని చేస్తావు? ఐస్ క్రీమ్ పని. అన్నకు ఫ్యాక్టరీ ఉంది, అన్న కూడా సపోర్ట్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనము మస్జిద్కి అనేది పోయి అక్కడ వజూ చేసుకొని దాని తర్వాత దర్గాలోకి వెళ్ళి పోదాము.
దర్గా లోపలికి పోయి అక్కడ మీకు విజువల్ అనేది ఏ విధంగా ఉంది, అంటే దర్గా సమాధి అనేది ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడైతే బయలుదేరాము. హలో గైస్, ఇప్పుడైతే మనకు దర్గాలకు ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఇది హుండీలు అనేది ఇక్కడ పెట్టినారు. చూద్దాం, చూపిస్తారు సరిగ్గా. ఇక్కడ నుంచి చూడండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. మాషాల్లా, సమాధి అనేది ఎంత పొడవు ఉంది మీకు చూస్తూ అంటే తెలుస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే లోపలికి అనేది వెళ్తున్నాము. ఇంకా అది సమాధి పొడవు అనేది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే అడుగుదాము దీని పొడవు ఎంత అనేసి. ఒక లాస్ట్ వరకు పోయేద్దాం ఇప్పుడైతే. ఇక్కడ నుంచి మనకు ఇది హెడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ వరకు ఇంకా సమాధి అనేది, అంటే నాకు తెలిసినంత వరకు ఈ సమాధి వచ్చి రాను రాను దానంతటా అదే కొంచెం పొడవు అవుతా వెళ్ళిందంట. ఇంకా లాస్ట్లో వచ్చి ఇక్కడ చెట్టు అనేది ఉన్నింది. ఇది మీకు చూసుకుంటే పైన రేకులు అనేది మనకు పెట్టినారు. రేకుల నుంచి మనకు చెట్టు అనేది పైపోయింది. अंकुल हम पी लगाओ. అది కాదు అంకుల్, ఇప్పుడు వచ్చి దర్గా వచ్చిన వేనాడు దర్గాకి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు. ఈ దర్గా గురించి మీకు ఏం తెలుసు? అంటే ఇప్పుడు సమాధి మామూలుగా ఒక 6 అడుగులు ఉంటుంది, 7 అడుగులు ఉంటుంది. ఇది ఇంత పొడవు ఉండడానికి కారణం ఏంటి అనేసి, అంటే దీనికి ప్రత్యేక ఇప్పుడు అది కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు 15-20 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా మీరు. దీనికి అంటే మామూలుగా ఈ సమాధి అనేది ఒక 6 అడుగులు 7 అడుగులే ఉండేది.
ఇంత పొడుగు రావడానికి దీని ప్రత్యేకత ఏంది అనేసి. మీరు సంవత్సరం వస్తున్నారు కదా ఇక్కడికి, దీనివల్ల మీకు ఏమైనా మేలు జరిగిందా అంటే కోరికలు తీరినాయా? ఇంకో విషయం అంటే ఈ సమాధి ఇంత పొడుగు ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు చెల్లిలు తమ్ముడు అని ఉన్నారు. వాళ్ళిద్దరు ఉంటే వాళ్ళ కోసం తమ్ముడు చెల్లి వెళ్ళిపోతా ఉంటే తమ్ముడు వచ్చి నేను వస్తా ఉన్నా చెల్లిలని పట్టుకుని ఆయనకి పోయి ఆ సమాధి వచ్చి అంత పొడుగు అయింది. అంటే అది మనుషులు కట్టినారా? దానంతటా అదే పొడుగు అయింది. అందుకోసం అది పొడుగు పోతా ఉంటే చెట్టు నాటి సాయిబ్ అక్కడికి ఉండిపోవాలని చెప్పి అక్కడికి చాలీ చేస్తున్నారు. అంటే మామూలుగా దీని ప్రత్యేకత ఏంటంటే ఇది అమాస్ రోజు ఇది ఏదో ప్రత్యేకత ఉందన్నారు. అంటే అమాస్ రోజు ఇక్కడ వచ్చి గుండె దడి పెట్టేది, హార్ట్ బీట్ పెరుగుతుంది, హార్ట్ బీట్ కనిపిస్తుంది అని అన్నారు. మీరు ఎప్పుడైనా చూసినారా? అది చూసినాం. ఇప్పుడైతే ఈ దర్గా అనేది సందర్శించి మళ్ళీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ దర్గా ఉంది అక్కడికైతే బయలుదేరేసినాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఏమంటే చెప్పడం మర్చిపోయినాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది మా ఆంటీ అన్నమాట. ఇక మా కజిన్, మా అన్న, మా అంకుల్ అంటే మా ఆంటీ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఇంకా మా చెల్లిలో అద్దెక్తా, ఇంకా మా తమ్ముడు. హాయ్ బోల్రే. ఇప్పుడు దర్గా పేరు ఉంది నాకు కూడా తెలీదు. అంటే తెలియనప్పుడు తెలియనట్లే ఉండాలా. అంటే తప్పుగా పలికేస్తే మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ ట్రోలింగ్ అయిపోతాము. అందుకోసం చెప్పడం లేదు. అంటే అంత ఫ్రేమ్ లేదు కానీ చెప్పకూడదు, అది తప్పుగా ఉచ్చరించకూడదు. అందుకోసం అనేది చెప్పడం లేదు. ఇప్పుడైతే ఈ దర్గా నుంచి వేరే దర్గాకి అయితే నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి చూద్దాము మనకి ఎట్లా ఉంది ఏమనేసి. చూసి అంటే మీకు విజువల్ అనేది చూపిస్తాను. ఇప్పుడు చుట్టుపక్కలంతా కనుచూపు మేరలంతా ఎడారి టైప్ ఉంది. ఇంకా దూరంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకు దర్గా అన్నమాట. ఏది వీళ్ళు ఇద్దరు వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ అన్నమాట. మా అంకుల్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. కింద మనకు ఈ వీడియో కిందనే నేను మెన్షన్ చేస్తాను. ఎవరు ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు వీడియో అనేది నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా దర్గా దగ్గరికి అయితే వచ్చేసినాము. హజరత్ అమ్మాజాన్ షేక్ వాహిదాబీ దర్గా అన్నమాట. ఇక్కడైతే అంతే, చెప్పులు ఇక్కడే వదిలేయాలి. ఇంకా الصلاة والسلام عليك يا رسول الله صلى الله عليه وسلم. بسم الله الرحمن الرحيم. الله رب محمد صلى الله عليه وسلم عليه بعد محمد صلى الله عليه وسلم. الصلاة والسلام عليك يا رسول الله صلى الله عليه وسلم. بسم الله الرحمن الرحيم. الله رب محمد صلى الله عليه وسلم عليه بعد محمد صلى الله عليه وسلم. الصلاة والسلام عليك يا رسول الله صلى الله عليه وسلم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم से जब भड़के बदन दामने महबूब की ठंडी ठंडी हवा का साथ हो या अस्सलामु अलैकुम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन हक ला इलाहा इल्लल्लाह ला इलाहा इल्लल्लाह हक ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. خير خلقه الرحمن الرحيم مالك
इय्याक नअबुदु व इय्याक नस्तईन इहदिना सिरातल मुस्तकीम सिरातल ఇక్కడ మీరు చూసుకుంటే వేనాడు దర్గా చుట్టుపక్కలంతా మనకు అంగిళ్ళు అనేది ప్రొవైడ్ చేసినారు. అంటే ఇక్కడ ఈ చిన్న చిన్న అంగిళ్ళు అనేది పక్కన పెట్టుకున్నారు. ఈ బ్యాగులు చూడండి ఇక్కడ. कहाँ दे हम देखा देख हाँ 1000 रुपये देखो बोले ने 1000 रुपये देखो बोली అంతే కదగా 1000 రూపాయలే కదా బ్యాగ్ 1000 రూపాయలే కదా అని 1000 रुपये बोल रहा है वो 100 रुपये कुछ तो हिंदी आता है हाँ अच्छा हिंदी आता है तो बोले कौन पूछी जेबा 100 रुपये कितना रेट देते हैं कम कर देते 100 को दो 100 को दो दो 60 रुपये कर लो निजाम है अब जरा भला बात कर पकड़ मारती है रुको उन्होंने बोल सकते नहीं होता जा అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫోన్ పౌచ్లు తీసుకున్న వాళ్ళు కూడా అంత ఆరాట పడరు. వివో Y100 కోసా అందరికి బోలా వివో Y100 ఫ్రెండ్స్ మన వీడియోకి ఇంకో ముత్త ఈడు కాంచెలిగినా అంకుల్ हाय फ्रेंड्स వచ్చి జింకలు తింటున్నాం. జింకలా కొడతారు పడుకొని జింకలు అంటే జింకలు కాదు ఫ్రాన్స్ అంటారు. అది జింకలు కాదు. టేస్ట్ చూద్దాము. సూపర్ ఉంది ఫ్రెండ్స్, తింటా ఉంటే మజా వస్తుంది. అయ్యంతా చూపించుకుంటే లెక్క పెట్టుకున్నావా 100 ఏదో పురుగులు మాదిరి ఉంటాయి ఇవి. గచ్చు పెట్ట 100 రూపాయలకి కొట్టాము. ఈ నిజాం కూడా మొత్తం వాడే తినేసినాడు. ఆంటీ ఎలా ఉంది టేస్ట్? సూపర్ గా ఉంది. ఇంకా రాత్రి అన్నం వద్దు, ఫుల్ బిర్యానీ. ఇది సాగుతుంది ఫ్రెండ్స్, ఏమన్నా ఉందా ప్లేట్? ఇల్లంతా తినేసి నేను ఏం తినాలి? అందుకే నేను ఈయన కూడా సరిపోదు అది. అందుకు ఫ్రెండ్స్ ఫుల్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేస్తే తింటా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం తింటాడా బాల్ దగ్గర यूं फिर लगे चला दुकाना देख ले. అదిగో అక్కడ బస్సు వెళ్తాంది. ఇప్పుడు వెళ్తే తెల్లారికి వచ్చేది ఇది. ఏంది ఇంకోసారి పడమే మామూలుగా వచ్చినప్పుడు ఇక్కడ బస్సులు దొరకవు. ఇప్పుడైతే టైం దొరకవు. ఒక బస్సు పెట్టారు ఆర్టీసీ వాళ్ళు, గవర్నమెంట్ బస్సులు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఇది పోతే బోటింగ్ వస్తుంది, ఇది పోతే బోటింగ్ వస్తుంది. అలా 100 రూపాయలు హ్యాపీగా బోటింగ్ చేయొచ్చు. పద్దాని పై వద్దాం. టైం లేదు, వెళ్ళిపోతాం ఇంటికి. అమ్మాజీ నువ్వు నాకేమవుతావు?
చూసింది చాలు, మళ్ళీ చెప్పు విన్నా టైం అయిపోతుంది. మా అమ్మమ్మ గైస్, ఇంకా అక్కడ వెనకాల ఉండేది మా అమ్మమ్మ ఫ్రెండ్. ఇంకా ఇక్కడ బా నవ్వింది బా. ఆవిడ కూడా అమ్మమ్మే, నాకు కూడా తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా మా చిన్నమ్మ ఆల్రెడీ మీకు చెప్పినాను. మా అన్న పెద్దన్న పెద్ద ముండవాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా పెళ్ళి కాలేదు. పెద్ద ముండవాడు కదా, నాకన్నా పెద్దవాడు అనేసి అంతే. ఇంకా మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉండేది. ఇంకా మీకు చూపిస్తాను ఎవరున్నారనేసి. తుమాగు మాము అబ్బా. అస్సలాముఅలైకుం. మా తాత అయినా అంటే మా అంకుల్ అని చెప్పినా కదా ఇంతకుముందు, అంటే మా చిన్నాయన వాళ్ళ డాడీ అన్నమాట. ఇంకా మా కాకపోతే సార్ మామీ నానమ్మ అవుతారు. అంటే మనకు తెలుగులో అంతగా తెలియదు కాబట్టి సరిగ్గా చెప్పలేకపోతున్నాము. ఇంకా ఇది మనకు అందరం కలిసి ఒక 8-9 మెంబర్స్ అనేది వచ్చినాము. हाय तुम्हें बोलो मामू हाय तो बोल को लाइक करो तो बोल लाइक कर को सब्सक्राइब कर लो हमारे बच्चे को तेलुगु बोलो లైక్ చేయండి సబ్స్క్రైబ్ మా పిల్లోడికి లైక్ చేయండి మా పిల్లోడికి వీడియో అంతా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా తాత కూడా చెప్పినారు మీరు తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదంతా మా గ్యాంగ్ అన్నమాట, చెడ్డి గ్యాంగ్, దండుపాలెం గ్యాంగ్ ఇదంతా. तोटी गैंग अब वीडियो काटे समय कौन बात करते नहीं है, वीडियो रखेंगे नहीं कि ओ तो पड़े थी हवा आंटिया आंटी है ఏదైనా మాట్లాడండి. వస్తున్నాను ఫ్రెండ్స్ నీ దగ్గరికి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఏంది ఫ్రెండ్స్ సమాచారమా? ఏం లేదు ఫ్రెండ్స్, మధ్యలో తెచ్చి కూర్చోబెట్టేసినాడు మా పిల్లడు. ఏం చేయాలా, ఏమన్నా తేరా పోయి అంటే ఉండు ఆంటీ ఈ వీడియో తీయాలా అంటున్నాడు. మీరైనా కామెంట్ లో తెలియచేయండి ఫ్రెండ్స్. నీ మనసులో ఉండేది కాదు, ఇప్పుడు జరుగుతుంది చెప్పు. నీకేం కావాలో అది చెప్తున్నావు. ఇప్పుడు జరుగుతా ఉండేది అదేరా నైనా పో. ఏం జరుగుతుంది? ఇప్పుడే ఫ్రాన్స్ తిన్నావు కదా. ఇంకా మా అమ్మమ్మ కెమెరాలో తప్ప అన్ని చోట్ల ఎక్కువ అంటే మాట్లాడుతుంది బాగదు. ఓకే గైస్, ఇది సంగతి. ఇంకంతా తిరిగేసి అంతా దర్శనాలు అయిపోయి అంటే దర్గా దగ్గర వచ్చి కూర్చునేసినాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మమ్మకి చదువు రాలేదంతే, చదువు వచ్చి ఉంటే అంతే మళ్ళీ దేశాన్ని అమ్మేసింది. ఇప్పుడు అమ్మలేక ఉంది ఫ్రెండ్స్, మా అమ్మ ఫ్రెండ్స్ బోలో 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 అంకుల్ బోలో జవా. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా హస్బెండ్ మాట్లాడేప్పుడు మాట్లాడాడు, వెనకాల వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియచేయండి నా హస్బెండ్ గురించి. సైలెంట్ కిల్లర్. ఇప్పుడు ఎండకి చల్లగా తాగుదామంటే ఇక్కడ ఎక్కడ తిరిగినా ఎండకి వేడి నీళ్ళు జరుగుతా ఉన్నాయి. వేడి నీళ్ళు తగలేక బిక్కిరి అయిపోతా ఉన్నాము. మా అంకుల్ ఎట్లా అంటే చూడడానికి కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న కుర్రోడు టీషర్ట్ వేస్తే ఇంకా నాకన్నా కుర్రోడు అయిపోతాడు. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇంకేముందిలే, పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఇంకేమి వేస్తారు టీషర్ట్లు కానీ. ఎప్పుడు పిల్లలు ఎదిగినా మా వయసు ఏమైనా తగ్గుతుంది ఫ్రెండ్స్? తగ్గదు, డాన్స్ చేస్తాం ఫ్రెండ్స్, రేపు పెడతాం వీడియో. వయసు తగ్గదు, ఇంకా పెరిగేదే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనకు రొట్టెల పండుగ వచ్చినా మామి అంటే నానమ్మ అత్త నానమ్మ ఇప్పుడు సంవత్సరం మీరు వస్తున్నారు కాబట్టి దీని ప్రత్యేకత ఏంది? ఇప్పుడు వేనాడు దర్గాలో ఉన్నాము, దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? బాగా జరుగుతూ ఉండాది, బాగుండదు మాకు దేవుని దయ, మొక్కుబళ్ళు బాగా జరుగుతూ ఉంటాయి. మేము మామూలుగా సంవత్సరము వస్తూ ఉంటాము ఇక్కడికి, అంతా జనాలకంతా చూసి పోతా ఉంటాము. అప్పుడప్పుడు వచ్చి ఫ్యామిలీతో వస్తాము.
వచ్చి బాగా సంతోషంగా చూసుకొని అంతా ఎంజాయ్ చేసుకొని పోతా ఉంటాము. ఇంకా మన ఈ వేనాడు దర్గా నుంచి మళ్ళీ నెల్లూరుకి పోతాము. నెల్లూరుకి పోయి నెల్లూరులో ఆడ అంతా దర్గా కాడ అంతా సదింపులు పెట్టుకుంటాము. రెట్లు తీసుకొని బీచ్కి పోతాము. అక్కడంతా బీచ్ లో అంతా ఆడి మళ్ళీ కశ్మీర్కి పోతాము. కశ్మీర్ దర్గాలో పోయి మళ్ళీ ఆడ సదింపులు చేసుకుని మళ్ళీ హమ్దాబాద్కి పోతాం. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు రెమ్తాబాద్ లో ఇది నెల్లూరులో వచ్చి రొట్టెల పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగేది అది. మీకు దానివల్ల అంటే రొట్టెలు మీరు ఏమైనా తీసుకున్నారా? ఈ సంవత్సరం ఏమైనా తీసుకుంటున్నారా అనేసి? తీసుకుంటాము. ఏది? చదువు రొట్టి. ఎవరు చదువుకి? మా మనవానికి తీసుకుంటాము. పెళ్లి రొట్టి కూడా తీసుకుంటాం. దానికి అక్కడ తల్లి దించుకుంది చూడు, దానికి కల్కల్లో మా మనవాడు ఉన్నాడు. మనవానికి తీసుకుంటాము. ఇంకా దాని తర్వాత వచ్చి కశ్మీర్కి పోయేది. కశ్మీర్కి పోతాము. ప్రతి సంవత్సరం వచ్చేది. ప్రతి సంవత్సరం వస్తా ఉంటాము. మంచిగా జరుగుతా ఉంది. బాయ్ బాయ్. ఓకే గైస్, నెక్స్ట్ పార్ట్ వదులుతాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బాగా చేయండి. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అన్నాలా? హాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినారంటే మీకు కొంచెమైనా నచ్చి ఉంటుంది. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు ఇంతకన్నా బాగా కామెడీగా అనేది వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వేనాడు దర్గాకి ఇది ఎండ్ అన్నమాట. ఓరే బాత్ కడతాను. దాని తర్వాత మనకు రేపు పొద్దున్న మార్నింగ్ లేచి నెల్లూరు అనేది బయలుదేరాలా. ఇప్పుడు వచ్చి రేపు ప్లానింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అంటే కామెడీ వీడియోస్ అవన్నీ వస్తాయి. మా అంకుల్ కూడా రేపు నుంచి బీవచ్చం చూపిస్తాడు. అంటే ఎంజాయ్మెంట్ అంతా కామెడీ కూడా ఉంటుంది. ఏమైనా చెప్తారు అంకుల్? రేపు తెల్లారి మేము ఇక్కడి నుండి 8 గంటలకి ఎట్లా బయలుదేరుతాము. మధ్యలో అక్కడక్కడ కొన్ని ఫన్నీ కామెడీలు చేస్తాము. అక్కడ నుండి వంటలు చేస్తాము. వంటలు తిని మళ్ళీ అక్కడ నుండి నెల్లూరుకి బయలుదేరుతాము. కుదిరితే డిమార్ట్ కూడా పదాము, పోయి షాపింగ్ చేద్దాము. అంటే ఎదురు చూడు. ఇంకేమి ఉంది ప్లానింగ్? అంతే కదా. అంతే. ఇంకా బీచ్ ఏమంటే మెయిన్ థింక్ మీరు వీడియో అనేది చూస్తూ ఉండండి. మీకు కామెడీ అనేది ఎంతవరకు కుదిరితే అంతవరకు అనేది మీకు కామెడీగా వీడియో వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయడానికి చూస్తాము. ఓకే గైస్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. అంటిల్ దెన్ బాయ్. ప్రపంచ శాంతి కోసం రొట్టె అనేది మనకు తీసుకుంటున్నారు. చూడడానికి చాలా మంచి పని అది. మన అంటే నమ్మకాలు ఎట్లున్నా మనకు ప్రపంచ శాంతి కోసం రొట్టె తీసుకుంటారంటే గ్రేట్ అన్నమాట ఆయన.